గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి అమ్ముడుపోయిందని విమర్శించారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. కేటీఆర్ ఓ అసమర్థ నాయకుడన్నారు. కొడంగల్లో కోతలు కోసిన కేటీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయట్లేదో చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ డిపాజిట్లు తెచ్చుకుంటే గొప్ప విషయమే అన్నారు మెట్టు సాయి కుమార్. మెదక్లో మీ బావగారు మీ నాన్నగారు ఎమ్మెల్యేలు ఉన్నారు జిల్లాలో. అదేవిధంగా మీ సోదరి కవిత గారు నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడ మీ పార్టీ అభ్యర్థి? రాష్ట్రాన్ని ఉద్ధరించడం, రాష్ట్రాన్ని మాకన్నా తోపులు ఎవరు లేరు, మేము తొలగొడితే ఎవరన్నా సౌండ్ వినాల్సిందే అన్నటువంటి కేటీఆర్ గారు, బీజేపీకి అమ్ముడు పోయినటువంటి కేటీఆర్ గారు కొడంగల్కి వెళ్ళి ఓడిస్తాము, చేస్తాము, చూస్తామంటున్నారు. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, మీ డిఎన్ఏలో తెలంగాణ పౌరుషం ఉంటే సిరిసిల్ల అసెంబ్లీ సంబంధించిన ఎన్నికలకు మీరు రాజీనామా చేయండి అసెంబ్లీకి. అప్పుడు చూసుకుందాం సిరిసిల్ల గెలిచేది కాంగ్రెస్ పార్టీయా, మీ అనుకున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీయా. కేటీఆర్ లాంటి అసమర్థ నాయకుడిని, కేసీఆర్ లాంటి కోతల నాయకుడిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మలేరు. మిమ్మల్ని నమ్మేది తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి అమ్ముడుపోయింది.